భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముంగిట సర్వపక్ష సమావేశం. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో వ్యూహాత్మక భేటీ. అహ్మదాబాద్ 2030 గేమ్స్ లో అన్ని కీలక క్రీడలుంటాయి. క్రీడాభిమానులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా భరోసా. లో సంస్కృతిని లూటీ చేసి దేవాలయాలను కూల్చారు. బాబర్ కి ఔలాద్ అనుకునే వారికి సీఎం యోగి గట్టి హెచ్చరిక. ఐటీ శాఖకు 167 ఏళ్లు. ముంబైలో భారీ వాక్థాన్ ప్రారంభించిన బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. మహిళా సాధికారతకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త బూస్టింగ్. ఎఫ్ఎల్ఓ భవన నిర్మాణానికి శిల్పారామం పక్కన 1000 గజాల స్థలం కేటాయింపు. గుంటూరు సిటీ ఘటన అత్యంత హేయం. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. తీవ్రతరమవుతున్న ఎల్నినో పరిస్థితులు. రైతులకు మంత్రి సీతక్క కీలక విజ్ఞప్తి. జూలై 20 నుంచి జలశ్రీ షూరు. పంచదార్ల కొండలపై ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ నిరుద్యోగ సభ కేవలం ఎమ్మెల్సీ ఓట్ల కోసమే. సరూర్ నగర్ సభపై బీజేపీ నేత కాసు వెంకటేశ్వర్లు ఫైర్. రామాయణ ప్రథమ సంకల్ప వేడుకలో మెరిసిన సీతమ్మ. ఢిల్లీ రెడ్ కార్పెట్ పై సాయి పల్లవి సందడి. టోక్యోలో సింధు తుఫాన్ చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇక పార్లమెంట్ సజావుగా సాగాలనేదే దేశ ప్రజల ఆకాంక్ష అని, సభకు అడ్డు తగలడం వల్ల కేవలం సమయం, ప్రజాధనం మాత్రమే వృధా అవుతాయని ఆయన స్పష్టం చేశారు. సమావేశాలు విజయవంతం కావడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. संसद का मानसून सत्र कल से शुरू होगी. आज सरकार ने ऑल पार्टी का फ्लोर लीडर्स का बैठक बुलाया है. हम पूरे पॉलिटिकल पार्टीज को अनुरोध करते हैं कि ये जो मानसून सत्र है इसको अच्छी तरह से चलाने में सब योगदान करें, सहयोग करें. पार्लियामेंट सबका है और सरकार जो भी बिजनेस बिल्स लेके आएंगे, मैं उम्मीद करता हूं कि सारे अपोजिशन पार्टीज और रूलिंग पार्टीज सारे मेंबर्स अच्छी तरह से हिस्सा लेंगे. पार्लियामेंट जितना अच्छा से चलेगा उतना ही देश का भला होगा. हम
संसदीय लोकतंत्र में रहते हैं और लोगों के द्वारा चुने हुए जो प्रतिनिधि हैं वो अपने अपने बात पार्लियामेंट में रखने का मौका मिलता है और हम अच्छी तरह से जोरदार बहस करें। कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं। और एक और मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को काफी चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था। हंगामा होने से कोई लाभ नहीं होता है और लोग पसंद नहीं करता है। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, ये सब चाहते हैं, देश का जनता चाहते हैं, हम सब भी यही चाहते हैं। पार्लियामेंट में हंगामा करने से पॉलिटिकल लाभ मिलता नहीं है, ये सिद्ध हो गया है। इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे। మరో రసవత్తర పార్లమెంట్ సమరానికి తెరలేచింది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మరియు ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో పారదర్శకంగా చర్చలు జరిపేందుకు వీలుగా సమావేశంలో వ్యూహాత్మక చర్చలు జరిగాయి. సభలో గందరగోళానికి తావు లేకుండా, విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సమస్యలపై చర్చించే ప్రతిపక్షాలు సహకరించాలని సందర్భంగా ఆయన కోరారు. నిబంధనల ప్రకారం ప్రతి అంశంపైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి సైతం దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, శాంతి భద్రతల వంటి పలు అంశాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఈ సమావేశంలోనే సంకేతాలు ఇచ్చింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్ కు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు భారీగా హాజరై తమ తమ పార్టీల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఉభయ సభలు సజావుగా సాగాలన్న ప్రజా ఆకాంక్షల మేరకు ఈ సమావేశం జరిగిందని, రేపటి నుంచి సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి భారీగా పతకాలు తెచ్చిపెట్టే కొన్ని సాంప్రదాయ క్రీడాంశాలను తొలగించడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లాస్గో గేమ్స్ జాబితా నుంచి భారత్ బలంగా ఉన్న క్రీడల మాయమవడం కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ మన క్రీడాకారులు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇక భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వబోతున్న అహ్మదాబాద్ 2030 కామన్వెల్త్ గేమ్స్ లో అన్ని కీలక క్రీడాంశాలు ఖచ్చితంగా భాగమవుతాయంటూ మంత్రి ఘంటాపథంగా చెప్పారు. BWF वर्ल्ड चैंपियनशिप 2026 के ऑफिशियल मैस्कोट एवं एंथम के लॉन्चिंग के अवसर पर हमारे बीच में उपस्थित बैडमिंटन फेडरेशन के अध्यक्ष, आसाम के यशस्वी मुख्यमंत्री आदरणीय हेमंता जी, आदरणीय पवित्रा जी, आदरणीय हरिरंजन जी, गोपी जी, सभी उपस्थित एथलीट प्रेमी भाइयों एवं बहनों, आज मुझे खुशी है कि देश में बैडमिंटन की वर्ल्ड चैंपियनशिप हो रही है। देश में स्पोर्ट्स का कल्चर आगे बढ़ता जा रहा है। 17 साल के बाद फिर से एक बार देश में बैडमिंटन की वर्ल्ड चैंपियनशिप आयोजित हो रही है। उसको सफल करने के लिए, उसका हौसला बढ़ाने के लिए हम समझ सकते हैं कि बैडमिंटन फेडरेशन के अध्यक्ष के रूप में तो ठीक है, लेकिन हेमंता जी एक राज्य के मुख्यमंत्री भी है। स्पोर्ट्स को महत्व देते हुए, मुख्यमंत्री होते हुए भी उन्होंने समय निकाला, दिल्ली आए, मुझे भी पर्सनली इनवाइट करा, कहा कि आपको भी आना है। वो दिखाते हैं कि देश में स्पोर्ट्स का महत्व कितना बढ़ता जा रहा है।
प्रधानमंत्री जी ने विकसित भारत के साथ स्पोर्ट्स डेवलपमेंट को अलाइन करा है। ఉప ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గా మరొకసారి తన ప్రసంగంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపారు. భారతదేశ సంస్కృతిని, దేశ సనాతన సాంప్రదాయాలను తక్కువ చేసి చూసే వలసవాద మనస్తత్వాన్ని ఈ నవభారతం ఎంత మాత్రం అంగీకరించబోదు అని ఆయన స్పష్టం చేశారు. తమను తాము బాబర్ కి ఔలాద్, బాబర్ వారసులుగా భావించే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా భారతీయ సంస్కృతిని అంగీకరించి గౌరవించాల్సిందేనని సీఎం యోగి హితవు పలికారు. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవంతో అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. భారతదేశ చారిత్రక అంశాలను ప్రస్తావించారు. ఇక 1526వ సంవత్సరంలో విదేశీ దురాక్రమణదారులు భారతదేశంపై దండెత్తి ఇక్కడ సంపదను మాత్రమే కాకుండా దేశ సాంస్కృతిక వైభవాన్ని లూటీ చేశారని, మన పవిత్ర దేవాలయాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. जो भारत का है उसको जाति, मत, मजहब से ऊपर उठ करके कार्य करना होगा. जो अभी भी अपने को बाबर की संतान समझता है तो मान करके चलिए कि अब भारत के अंदर इस भारत, नया भारत गुलामी की मानसिकता में जीने वाला नहीं है और गुलामी की मानसिकता को मानने वाला भी नहीं है. उन सबको मैं कहूंगा कि अपनी मानसिकता को दुरुस्त करो. भारत के अंदर रहना है तो भारत के अंदर भारत की परंपरा और भारत की संस्कृति को सम्मान देना सीखो. बहन बेटियों की इज्जत के साथ खिलवाड़ करने की कीमत क्या चुकानी पड़ेगी और भारत की आस्था के साथ खिलवाड़ करने की कीमत क्या चुकानी पड़ेगी, यह अगर किसी ने करने का दुस्साहस किया तो डबल इंजन की सरकार इसको कतई स्वीकार नहीं करेगी. 500 वर्ष पहले 1526 में श्री हरि विष्णु की इस पावन धरा को विदेशी आक्रांताओं ने अपवित्र किया था. आक्रांता जब आते हैं तो वह केवल वह खजाना ही नहीं लूटते बल्कि धर्म और संस्कृति को भी रौंदते हैं. और यही तो पाप यहां भी किया था. श्री हरि विष्णु के उस पवित्र मंदिर को, हरिहर मंदिर को भी तोड़ा गया था. यहां के 68 तीर्थों को भी अपवित्र किया गया था. 19 कूपों पर भी कब्जा कर दिया गया था और संभल के अस्तित्व के साथ खिलवाड़ करते हुए यहां पर किस प्रकार की यातनाएं दी गई. 1976 में, 1978 में जो दंगे हुए, सैकड़ों निर्दोष लोगों को मारा गया लेकिन किसी को भी सजा नहीं हो पाई. आक्रांताओं की गुलामी और विभाजन का खामियाजा क्या होता है ये हमने संभल के अंदर देखा है. భారత ఆదాయ పన్ను శాఖ ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఐటీ శాఖ ఏర్పాట్లపై విజయవంతంగా 167 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక ప్రత్యేక వాక్థాన్ నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ముఖ్య అతిథిగా హాజరై విచ్చేశారు. ఇక వాక్థాన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులు ప్రజలకు ఒక అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. ఐటీ శాఖను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశ పౌరులుగా మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలని పిలుపునిచ్చారు. भी पता चला अभी अपने आलोक कुमार जी जो कि यहाँ पे बॉस हैं उनसे हमें पता चला कि इट्स 167th इनकम टैक्स डे जो कि 1860 से कैलकुलेट होता है और वो 24 जुलाई को हर साल पड़ता है. तो उसके लीड अप के लिए एक वॉकथॉन ऑर्गेनाइज की है आज, जिसमें कि एक मैसेज है फिटनेस का, हेल्थ का और एक अवेयरनेस का है टैक्सेशन डिपार्टमेंट के लिए. और हम सबको इसका हिस्सा बन के हमें देश के निर्माण में हमें इसको कंट्रीब्यूट करने के लिए हम सब जो टैक्स देते हैं. और मुझे बहुत अच्छा लगा आज सभी लोगों से मिलके
जो कि इसके पीछे मेरे को उन्होंने टी शर्ट भी दी है इनकम टैक्स डिपार्टमेंट की। पता नहीं लोग क्यों डरते हैं, सब तो अपनी ड्यूटी करनी चाहिए। రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రజాప్రభుత్వం భారతీయ పరిశ్రమల సమైక్య మహిళా విభాగ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం పక్కన 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. FICCI FLO ఏర్పాటుపై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు MCR HRDAలో బోధి పెవిలియన్ కు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. భారతీయ పరిశ్రమల సమైక్య ఏర్పడి 2027 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ CII కార్యాలయానికి మధ్యలో ఫికీ FLO కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా ఫికీ భాగస్వామ్యం కావాలంటూ ముఖ్యమంత్రి కోరారు. ఫికీ ప్రధాన కార్యాలయం కోసం 1 ఎకరం స్థలం కేటాయిస్తామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఫికీ మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కూడా చాలా కీలకమవుతుందన్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖలోని వైసీపీ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ దారుణం జరిగితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియబట్టే సీఎం చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారన్నారు. ఈ 3 రోజుల స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళగా హోంమంత్రి, ఎమ్మెల్యే అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు. ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెల్లబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఇంత దారుణమా? అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళినా రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళ అయిన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు. రాష్ట్రంలో తీవ్రమవుతున్న ఎల్నినో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న భూగర్భ జలాల నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రైతులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీటి అవసరాలకే మన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక రైతులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూలై 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి,
ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజు రోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడున్నటువంటి నీటి సరస్సులలో వ్యవసాయ ఆధారిత పంటలు దాని కింద వేసి ఆ ఉన్న చెరువులలో ఉన్నటువంటి నీటిని వాడుకుంటే రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి దయచేసి చెరువుల కింద, కుంటల కింద, డ్యాముల కింద కూడా వర్షాధారిత పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసి ఈ ఉన్న నీటిని మనం తాగడం కోసము ఉపయోగించుకుంటే ఫస్ట్ ప్రతి మనిషికి గాలి తర్వాత నీరే ముఖ్యం. కాబట్టి తాగడానికి కోసము నీరు నిల్వ ఉంచుకుంటేనే ఈ తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు గాను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం రాష్ట్రంలో జలశ్రీ కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ జలశ్రీ కార్యక్రమము ఉపాధి హామీ ద్వారా చేయబోతున్న ఈ కార్యక్రమంలో మరి ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊటికుంట, పంట కోసం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారం మరొకసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండలపై అధికార కూటమి ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు అంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ అనుచరులు జరుపుతున్న ఈ అక్రమ త్రవ్వకాల వల్ల అక్కడ శతాబ్దాల చరిత్ర కలిగి పురాతన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకి పరిస్థితి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గడిచినటువంటి 6 మాసాలుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మశ్రీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, స్థానిక నాయకత్వం అందరూ కూడా మైనింగ్ కి పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, టెంపరరీ పర్మిట్స్ ఇస్తా ఉన్నారు. అక్కడ పర్యావరణంతో పాటు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140. సరూర్ నగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన నిరుద్యోగ సంగ్రామ సభపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ సభ యువతకు ఉద్యోగాలు ఇప్పించడానికి కాదు అని, పదవులు కోల్పోయిన బాధతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడుతున్న దొంగ నాటకమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని, విద్యార్థులు ఆత్మహత్యలు ప్రస్తావిస్తూ ఆయన గులాబీ పార్టీపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం, పోరాటం చేయడం కోసం పెట్టిన సభ కాదు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళ కుటుంబం నిరుద్యోగం పాలయ్యింది, మళ్ళా ఎట్లా ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి పెట్టిన సభ తప్ప మరొకటి కాదనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఇలా నిరుద్యోగ సభ పెడతా ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో
76% పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క పోస్టును కూడా నువ్వు ఫిలప్ చేయలేదు. ఉస్మానియా యూనివర్సిటీని ఒక అంధకారంగా తయారు చేసి నిరుద్యోగ కేంద్రంగా ఇవాళ మార్చినటువంటి ఘనత నీది మీ నాయనది కాదా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నించుకో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కులానికి ఒక గురుకులం, మతానికి ఒక గురుకులం పెట్టేసి అసలు నాణ్యమైనటువంటి విద్య పెడతానని చెప్పేసి హామీ ఇచ్చి పురుగుల బువ్వ, నాసిరకం బువ్వ పెట్టేస్తే 740 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అయ్యా కొడుకులు కాదనేటువంటి విషయం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, అదే గురుకులాలలో 146 మంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పురుగుల బువ్వదిని చనిపోయినటువంటి విషయం వాస్తవం కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 1,27,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పి కేవలం 27,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, అవి కూడా పోలీస్ కానిస్టేబుల్, డ్రైవర్లు, విద్యాశాఖలో టీచర్లు తప్ప మిగతా అన్నింటిని కూడా గాలికి వదిలేసినటువంటి మాట వాస్తవం కాదా? కేటీఆర్ దీనికి సమాధానం చెప్పినవా? ఇవాళ చెప్పకపోవడం నీ సిగ్గుమలినతనానికి నిదర్శనం అనేటువంటి విషయం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. గ్రూప్ 1 పేపర్ ని 3 సార్లు లీక్ చేసినావు, 3 సార్లు పరీక్ష రాయించినావు, 3 సార్లు వాయిదా చేసినావు. గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలని ఇన్నన్ని 10 సంవత్సరాల్లో ఎప్పటి కూడా పూర్తి చేయకపోవడం నీ చేతగాని తనానికి నిదర్శనం కాదా కేటీఆర్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏజ్ బార్ అయిపోతా ఉంటే ఉద్యోగాలు పడక యువకులందరూ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఆ కాలంలో 10 ఏళ్ల కాలంలో కోకొల్లలకు నడిచి ఉద్యోగాలు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న దృశ్య కావ్యం రామాయణం ప్రమోషన్ల శంఖారావం పూరింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క ప్రమోషనల్ జర్నీని మేకర్స్ ఢిల్లీలో అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రథమ సంకల్పం ఈవెంట్ లో ప్రారంభించారు. మెగా ఈవెంట్ రెడ్ కార్పెట్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ క్వీన్ సహజ నటి సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి రెడ్ కార్పెట్ పై తనదైన నవ్వుతో సాంప్రదాయ శైలిలో మెరిసి అభిమానులను, మీడియాను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇలాంటి ఒక చారిత్రాత్మక మరియు భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో భాగం కావడం తన పూర్వజన్మ సుకృతమని ఆమె ఎమోషనల్ అయ్యారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు తాను కళ్లు మూసుకుని ఆ తర్వాత సీతామాతని తలుచుకుంటూ ఆ పవిత్రమైన పాత్రను న్యాయబద్ధంగా పోషించేందుకు తనకు తగిన శక్తినివ్వాలని ప్రార్థించినట్లుగా సాయి పల్లవి వెల్లడించారు. मैं हिंदी में बात कर सकती थी, पर अगर मैंने कुछ गलती से बोल दिया तो माफ़ कीजिए. It's not easy for actors to get roles like this because एक भगवान, एक गॉडेस को प्ले करने के लिए इतना एक ईजी काम नहीं होता है. एक टीम होनी चाहिए who is putting their heart and soul into making it the best version of what they can present to the world, because it becomes itihas, it becomes history for the rest of the world to think go back to in the future. So ऐसे एक project में मुझे चुनने के लिए thank you so much. And when it comes to playing Sitama, I don't think I chose the role. I think I was blessed to play this role because it's not something that you can go after, and it is not something that you can write down on a piece of paper and say, this is how I'm going to play. I would just sit and meditate and say, Sitama, you act through me. Whatever comes through me is what you want for the film. And I was always keeping myself as pure as possible, at least in my thoughts, to keep it very neutral so that I have the best version of me presenting there. And उस कोशिश में मुझे लगा कि मैं बहुत कुछ सीख लिया. ठीक लगा. Going good. Thank you. I think from what we saw right now, and today is a very important day for all of us because I've worked on the film for maybe 3 years, but they've all been on the project for more than almost 10 years now. So is then बहुत महत्वपूर्ण है हम सब के लिए. So I'm as excited and as humbled, and I think it's a very important day for all of us. Thank you so much for sharing this day with us. And finally, I want to say, I want Nitesh sir to tell us. Ranbir, you've been phenomenal, and I think whole of India will understand how you have surrendered to this role and what magic you have created. And Sai, of course, she's a fabulous actress, and to see her perform Sita's role, you have to see that her eyes says it all, and each and every actor are Surpanakha. The way she has carried that role, I have heard this story. I should remember my grandfather today. I heard this story, but each one of them, Shobana ma'am,
I think it's her luck that she agreed to do this role because she brings in so much grace and value to the role. Of course, our Lakshman Bhai. So he will be a very surprise package in this movie. I think all of us will become his fan. And each and every person, apne Vivek, he and we, both of us had a great fun. I think you have a lot of surprises in the film. And sir, aapka voice or aapka performance. Thank you, sir. Thank you so much. Thank you for giving me this opportunity. 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్ద టైటిల్ ఎట్టకేలకు పివి సింధు చేతికి చెందింది. ఆతిథ్య దేశం అభిమానుల మధ్య 4 సార్లు జపాన్ ఓపెన్ విజేత అకానే యమగుచిని ఆమె సొంత గడ్డపైనే ఓడించి భారత స్టార్ షట్లర్ ఘన విజయం సాధించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడమే కాదు, ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నేషియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అనగా అకానే యమగుచిపై ఆతిథ్యం చాటింది. ఇక గేమ్ లో ఇద్దరు హోరాహోరీగా తలపడిన 17-17 సమయానికి సింధు తన అభిమానాన్ని చూపించింది, ఇక అనుభవాన్ని చూపించింది. వరుసగా 4 పాయింట్లు సాధించి తొలి గేమ్ ను తన ఖాతాలో వేసుకుంది. అదే మ్యాచ్ కు కీలక మలుపుగా మారింది. రెండవ గేమ్ లో సింధు మరింత దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే ఆధిక్యం సాధించి యమగుచిపై ఒత్తిడి పెంచింది. ఇక మధ్యలో జపాన్ స్టార్ పుంజుకుని స్కోర్ 18-17కు తీసుకొచ్చిన కీలక సమయంలో సింధు ఏమాత్రం తడబడలేదు. వరుస పాయింట్లతో మ్యాచ్ ను ముగించి టైటిల్ ను సొంతం చేసుకుంది. స్వదేశీ అభిమానుల హర్షధ్వానాల మధ్య యమగుచిని నిలువరించడం సింధు ప్రత్యేకత ఇక తీసుకొచ్చింది. టైటిల్ తో సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్ లో మళ్లీ ఛాంపియన్ గా నిలిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముంగిట సర్వపక్ష సమావేశం. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో వ్యూహాత్మక భేటీ. అహ్మదాబాద్ 2030 గేమ్స్ లో అన్ని కీలక క్రీడలుంటాయి. క్రీడాభిమానులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా భరోసా. లో సంస్కృతిని లూటీ చేసి దేవాలయాలను కూల్చారు. బాబర్ కి ఔలాద్ అనుకునే వారికి సీఎం యోగి గట్టి హెచ్చరిక. ఐటీ శాఖకు 167 ఏళ్లు. ముంబైలో భారీ వాక్థాన్ ప్రారంభించిన బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. మహిళా సాధికారతకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త బూస్టింగ్. ఎఫ్ఎల్ఓ భవన నిర్మాణానికి శిల్పారామం పక్కన 1000 గజాల స్థలం కేటాయింపు. గుంటూరు సిటీ ఘటన అత్యంత హేయం. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. తీవ్రతరమవుతున్న ఎల్నినో పరిస్థితులు. రైతులకు మంత్రి సీతక్క కీలక విజ్ఞప్తి. జూలై 20 నుంచి జలశ్రీ షూరు. పంచదార్ల కొండలపై ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ నిరుద్యోగ సభ కేవలం ఎమ్మెల్సీ ఓట్ల కోసమే. సరూర్ నగర్ సభపై బీజేపీ నేత కాసు వెంకటేశ్వర్లు ఫైర్.
రామాయణ ప్రథమ సంకల్ప వేడుకలో మెరిసిన సీతమ్మ. ఢిల్లీ రెడ్ కార్పెట్ పై సాయి పల్లవి సందడి. టోక్యోలో సింధు తుఫాన్, చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.